వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగు యువత నాయకులు రవినాయుడు మండిపడ్డారు. తిరుపతి ప్రస్తుతంలో ఆదివారం విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచనని నమ్మబలికి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలలో పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓటు అడగడానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కాక తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక టీసీలు రాక స్టూడెంట్స్ నరకాన్ని చూశారని అన్నారు. ఫ్యాన్ తిరిగితే కరెంటు ఛార్జీలు బాధుడు పడగా ఇంట్లో అదే ఫ్యాన్ కు ఉరివేసుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కృష్ణ యాదవ్, వాసు, సందీప్, రఫీ, సీను, గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలు బాధింది 8 సార్లు. పేదవాడి నడ్డి విడిచారు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టుకోలేక అప్పులు చేసే పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. 100 వచ్చేవాడికి 1000 రూపాయలు, 250 నుంచి 300 రూపాయలు వచ్చేవాళ్ళకి 2,500. ఏంటి బాధుడు? నీ దెబ్బకి అందరు మైండ్ షాక్. కరెంటు షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. నీ 5 ఏళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి నీ బాధుడికి ప్రతి ఒక్క ఇంట్లో స్విచ్ చేయకముందే కరెంట్ షాక్ కొడతా ఉంది. 1వ తేదీని కరెంటు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లులు కట్టలేక ఉరేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మరొక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో మీరే ఉరేసుకోవాలి.